నాకు చాలా సంతోషంగా ఉంది అర్చన. నందిని లాంటి తెలివిగల అమ్మాయి మన షెడ్లో పనిచేస్తే మనం తొందరలోనే ఎంతో గొప్పగా ఎదుగుతాం. అత్తయ్య గారు, మీకు ఒకరోజు మాట ఇచ్చాను, నేను అర్చన్ని మహారాణిలా చూసుకుంటానని. ఆ రోజు తొందరలోనే వస్తుందండి. నా అర్చన్ని నేను కాలు కింద పెట్టనివ్వను, అంత గొప్పగా చూసుకుంటాను. అర్చన, ఇంకో విషయం, మనం వచ్చే వారం విజయవాడ వెళ్ళాలి. నందిని వాళ్ళ ఆయన అక్కడే ఉంటారు. వాళ్ళిద్దరూ విడిపోయారు కదా, మనం వాళ్ళిద్దరిని కలపాలి. అలాగేనండి. అది మీరు కుదిర్చిన పెళ్లి. మీరు మాట్లాడితే ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అసలు ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఎప్పుడో ఈ పని చేసేవాడిని. ఇప్పటికే ఆలస్యమైంది. అయినా పర్లేదు, నువ్వు నేను వెళ్ళి ఒకసారి ఆయనతో మాట్లాడదాం, సరేనా? తప్పకుండానండి. మీరు బాధ్యత తీసుకుని చెయ్యాలి. అర్చన, పొద్దునుంచి ఏమీ తెలియదు, బాగా ఆకలేస్తోంది. నువ్వు అన్నం వడ్డించు. అయ్యో, నేనింకా వంట చేయలేదండి. అవునా? మీరు వస్తున్న విషయం నాకు తెలియదు కదా. సరే, మీరు స్నానం చేసిరండి, నేను ఈలోపు వంట చేస్తాను. ఏంటర్చనా, నందినికి గొలుసిచ్చిన విషయం అల్లుడు గారు ఇప్పుడు చెప్తున్నారు. నువ్వేమో నా దగ్గర ఏది దాచరని అతని సమర్థిస్తూ మాట్లాడావు. ఎందుకే నా దగ్గర అబద్ధం ఆడుతున్నావు? ఇలాంటి భర్త కోసం అబద్ధం ఆడడంలో తప్పేంటమ్మా? ఇప్పుడు నువ్వు చూసావు కదా, నేను అడిగానా? లేదు. ఆయనే నువ్వు ఉన్నావన్న విషయం తెలిసి కూడా అన్ని విషయాలు దాచకుండా నా దగ్గర చెప్పారు. అదేనమ్మా, అదే నా భర్త గొప్పతనం. అది నాకు ఆయన మీదున్న నమ్మకం. చూడమ్మా, ఆ జ్యోతిష్యుడు ఒక్కడే కాదు, భగవంతుడే వచ్చి చెప్పినా కూడా నేను ఆయన గురించి ఏ తప్పుడు మాటలు నమ్మను. అయ్యో అర్చనా, అల్లుడు గారు మంచివారే, నేనేం కాదండలేదు. ఆయన గురించి నేనే చాలా మందితో ఎంతో గొప్పగా చెప్పుకున్నానే. కానీ చెడు గ్రహాలు మీ ఆయన చుట్టూ తిరుగుతుంటాయని ఆ జ్యోతిష్యులు చెప్పారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు మీ ఆయన ఏం చెప్పారు? ఆ నందినికి షెడ్లో ఉద్యోగం ఇచ్చాను అంటున్నారు. నాకెందుకో భయంగా ఉందమ్మా. నువ్వే ఎలాగైనా అల్లుడు గారికి నచ్చ చెప్పి ఆ నందిని ఆ ఉద్యోగం నుంచి తీసేయించు. అంతగా సహాయం చేయాలి అనుకుంటే అంతో ఇంతో ఇచ్చి వదిలించుకోండి. దాని బతుకు అది బతుకుతుంది. నా మాట నమ్మమ్మా. అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇప్పుడే నీ ముందు అన్నారు కదా, నందిని వాళ్ళ భర్తని కలిసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల్ని తొలగించి వాళ్ళిద్దరూ కలిసి బతికేలా చెయ్యాలి, అది మన బాధ్యత అన్నారు కదమ్మా. చూడమ్మా, ఇక నుంచి నందిని గురించి కానీ మా ఆయన గురించి కానీ తప్పుగా ఇక్కడేం మాట్లాడద్దు. అలా మాట్లాడేటట్టయితే ఇక్కడికి రావద్దు. మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తున్నానని నన్ను తప్పుగా అనుకోవద్దమ్మా. ఏ అర్చన,